పులకించెను తనువే మనసై నిన్ను తలచిన తరుణంలో. పులకించెను తనువే మనసై ఆ యేసువై ఆ క్రీస్తువై ఆ యేసువై ఆ క్రీస్తువై మమ్మ బ్రోవగరావా దేవా. నిన్ను తలచిన తరుణంలో. జీవితమంతా నిస్వార్థం, కోరిక లేని నీ నైజం. జీవితమంతా నిస్వార్థం, కోరిక లేని నీ నైజం. ఆ నైజమునే మేము, ఆ నైజమునే మేము ఆనందాచరణగతలచి, ఆనందాచరణగతలచి నిన్ను తలచిన తరుణంలో. పులకించెను తనువే మనసై మా యేసువై మా క్రీస్తువై మా యేసువై మాకు మా జీవిత భాగ్యము దేవా, మా జీవిత భాగ్యము దేవా. నిన్ను తలచిన తరుణంలో. పులకించెను తనువే మనసై మా యేసువై మా క్రీస్తువై మా యేసువై మా క్రీస్తువై మమ్మ బ్రోవగరావా దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనకెంతో సుదినము. ఎందుకంటే మన తండ్రి గారైన మహాగణ శ్రీ శ్రీ గోరంట్ల జోనిస్ ఓసిడి బిషప్ గారు, కర్నూలు మేత్రాణులు బిషప్ గారై తర్వాత మొదటిసారి మన ఊరుకు అఫీషియల్గా వచ్చి మనందరిని కూడా ఆశీర్వదించడానికి, మన యొక్క విచారణ దీవించడానికి ఈనాడు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. తండ్రి గారిని మన యొక్క విచారణ కుటుంబాలన్నిటి తరపున నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. తండ్రి గారు ఇక దైవిక పాలనలో, దైవరాజ్య స్థాపనలో ఎన్నో కొంగొత్త ఆలోచనలతో మన కర్నూలు మేత్రాసనాన్ని ముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ తండ్రి గారిని ఆ దేవుడు, దేవాది దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యములతోటి ఈ యొక్క మేత్రాసనాన్ని గొప్ప ఘనమైన విశ్వాసములో ముందుకు నడిపించడానికి మన తండ్రి గారు చేస్తున్న కృషిలో మనమంతా కూడా ప్రార్థనలతో ఆ తండ్రి గారి యొక్క ఆశయాన్ని ముందుకు నడిపించమని ఆ భగవంతుని ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుంటూ తండ్రి గారిని ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పించవలసిందిగా మన విచారణ తరపున సవినయంగా మనవి చేసుకుంటున్నాం. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, అమ్మగారులు మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను చూడటం కోసం. ఎంతో ప్రేమతో ఈ సంఘానికి నన్ను ఆహ్వానించారు. అప్పుడు మరొక్కసారి ఎంతో ఆప్యాయంతో మరొక్కసారి మీ మధ్యలోనికి నన్ను ఘనంగా ఆహ్వానించినందుకు, స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మీకోసం, మీతో పాటు ఈ దివ్య బలి సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు ఈ సంఘాన్ని అమితంగా దీవించాలని, ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానాలు సఖ్యత నెలకొని ఉండాలి అని
నేను ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తున్నాను. మిమ్మందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాలని, మీ యొక్క కోరికలు ఉద్దేశాలు నెరవేరాలని, జీవితంలో అభివృద్ధి బాటలో నడవటానికి, విశ్వాసములోనూ మరియు ఇతర రంగాలలో ఎదగటానికి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలి అని, ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం వాళ్ళు మంచి భవిష్యత్తును పొందాలని ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను ప్రారంభించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం, ఎక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం మొసగుమో నాదా, కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాదా, పాపిని నేను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భూయందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూయందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల. యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు
సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరల పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు దివిలో దేవునికి మహిమ భూమి యందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము మిమ్ము పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయము చేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. మొదటి పఠనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమివలే మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ఇది ప్రభువాక్కు. యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను. ప్రభు యేసు లేకుండా నేనోడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాకు సాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు సాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. నా కోటమి లేనే లేదు. రెండవ పట్టణము పునీత పౌలు చిన్నప్ప తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. మమ్ము ఎట్లు అనుసరింపవలనో మీకు తెలియను గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవని వద్దనూ ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరిని బరువు కాకుండుటకై
రేయింబవులు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సహాయం పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయంగా ఉండుటకే. పని చేయనివాడు భోజనముకు అనర్హుడు కాదు అని మీతో ఉన్నప్పుడు మేము ఆదేశించితిమి గదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరు పని లేదనియు మేము వినిండుటయే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలెను, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలెను. యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టివారిని మేము శపించుచు హెచ్చరించుచున్నాము. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 19వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు, చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరునూ మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలు చోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయము.
మీరు అతడు చెప్పవలసిన దాని గురించి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాటకు మిమ్మల్ని ఖండించుటకు వీలుగాని వాక్కును వివేకమును ప్రసాదించును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మల్ని పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండరులో కొన్ని కాలాలు అని ఉంటాయి. ఆగమన కాలము, సామాన్య కాలము, పాస్కా కాలము, తపస్సు కాలము అని ముఖ్యంగా 4 భాగాలుగా విభజింపబడుతుంది ఒక సంవత్సరం. సామాన్య కాలము 34 ఆదివారాలు ఉంటాయి. ఇది 33వ ఆదివారము. వచ్చే ఆదివారము క్రీస్తురాజు మహోత్సవము. ఆ తరువాత ఆగమన కాలం ప్రారంభమవుతుంది. 4 వారాలు అయిన తర్వాత క్రిస్మస్ పండుగ వస్తుంది. జ్ఞానస్నానముతో క్రిస్మస్ కాలము ముగిస్తుంది. ఆ తర్వాత సామాన్య కాలము ఆరంభమవుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలలలో తపస్సు కాలం వస్తుంది. అది ఒక 40 రోజుల పాటు. తరువాత పాస్కా పండుగ. పాస్కా పండుగ తరువాత మరికొన్ని వారాల పాటు పెంతెకోస్తు పండుగ వచ్చే వరకు పాస్కా కాలము అని అంటారు. పెంతెకోస్తు పండుగతో అది ముగిస్తుంది. మళ్ళీ సామాన్య కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలాలకు అనుగుణంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం. ఆగమన కాలములో క్రీస్తు రాకడ గురించి, తపస్సు కాలములో మన పాపాల కోసం పశ్చాత్తాపపడి క్రీస్తు మరణ పునరుత్థాన పండుగ కోసం సంసిద్ధపడటానికి, ఈ విధంగా కాలానికి అనుగుణంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు గత 30 వారాల పాటు క్రీస్తు ప్రభువు యొక్క బోధనలు, ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి ప్రతి ఆదివారము మనము చదువుతూ ధ్యానిస్తూ వచ్చాం. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అద్భుతాలు, చెప్పిన ఉపమానాలు, వీటన్నిటి గురించి ధ్యానించాం. అయితే ఇంకొక వారంలో ఈ సామాన్య కాలం అయిపోతుంది క్రీస్తురాజు మహోత్సవంతో. కాబట్టి ఈ 2-3 వారాలు రెండవ రాకడ గురించి పరిశుద్ధ గ్రంథాలు మనతో ముచ్చటిస్తున్నాయి. రెండవ రాకడ గురించి చివరికి వచ్చాం. అందుకని ఈనాటి సువిశేషములో దేవాలయం చూడండి ఎంత అందంగా ఉందో, దీనిని కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది అని దానిని చూసిన వాళ్ళందరూ యెరూషలేము దేవాలయాన్ని చూసి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని అంటుంటే యేసు ప్రభు వాళ్ళతో అంటున్నారు, ఇది ఎన్నో రోజులు నిలవదు, తప్పకుండా శిథిలమయ్యే రోజు వస్తుంది త్వరలోనే అని అంటున్నారు. ఒక చక్కని సత్యము దీంట్లో దాగి ఉంది. మనం కూడా చాలాసార్లు కొంతమంది అందంగా ఉంటే నేను చూడు ఎంత అందంగా ఉన్నాను అనుకుంటారు. కొంతమందికి కొంత ఆస్తి ఉంటే నాకు ఆస్తి ఉంది అని గర్వపడతారు. మరికొంతమందికి అధికారం ఉంటే అధికారాన్ని చూసి గర్వపడతారు. ఆస్తిపాస్తులు, అందచందాలు, అధికారాలు అన్నీ మూన్నాళ్ల ముచ్చటే. పుట్టినవాడు గిట్టక తప్పదు. అధికారం ఉన్నా లేకపోయినా
అందుకే లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనములో ఒక ధనికుడు ఉండేవాడట. ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు తినేవాడట. పట్టు వస్త్రాలు ధరించేవాడట. వాడి ఇంటి ముందు లాజరు అని ఒకడు శరీరమంతా గాయాలతో నిండి ఉండేదట. కుక్కలు ఆ గాయాలను నాకేవట. ఆ యజమాని ఆ ధనవంతుని బల్లాపై నుంచి పడే రొట్టె ముక్కలు తినడానికి చూసేవాడట. ఈయన ఆ రొట్టె ముక్కలను చేరుకోకముందే కుక్కలు వాటిని తినేసేవట. చూడండి ఎంత దారుణమైన దీనమైనటువంటి స్థితి. ఒక పక్క పట్టు వస్త్రములు ధరించుచుండెను, మరొక పక్క వివస్త్రుడై ఉండెను. ఒక పక్క పంచభక్ష పరమాన్నములు తింటున్నాడు, మరో ప్రక్క తినటానికి తిండి లేక అలమటిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరూ చనిపోతారని ఉంటుంది అక్కడ. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఆయనకేమో మేళ తాళాలతో సమాధుల దగ్గరకు తీసుకొని ఉంటారు. లాజరునేమో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళుంటారు. కానీ ఇద్దరికీ ఒకే గమ్యం. ఇద్దరూ మరణించారు. ఉన్నవాడు పోతాడు, లేనివాడు పోతాడు. అధికారం ఉన్నవాడు పోతాడు, అధికారం లేనివాడు కూడా పోతాడు. ఇది జీవిత సత్యం. సమస్తము అనిత్యమే, అశాశ్వతమే, ఏది ఉండదు. మా నాన్న మా అమ్మ అని అంటాం, ఎంతకాలం ఉంటారు? మా భర్త మా భార్య మా పిల్లలు అని వాళ్ళని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వాళ్ళెంతకాలం ఉంటారు? నేను, నాది, నా ఇల్లు అని అంటూ ఉంటాం. నేను ఉండను, నా ఇల్లు ఉండదు. ఒకవేళ ఇల్లు 100 సంవత్సరాలు నిలబడితే మనం నిలబడం అన్ని రోజులు. మనమో లేకపోతే ఇల్లు ఏదో ఒకటి ముందు పోతాయి. అది మాత్రం తథ్యం, అంతే కదా. మనం పోవటమో లేకపోతే ఇల్లు కూలిపోవటమో జరుగుతుంది. అంతేగాని మనము శాశ్వతంగా ఉండము, ఆ ఇల్లు శాశ్వతంగా ఉండదు. ఇది తెలుసుకొనిన వాడే జ్ఞాని. ఈ సత్యాన్ని తెలుసుకొనిన వాడే వివేకవంతుడు. కొంతమంది ఈ జీవితం శాశ్వతంగా ఉంటుంది, నేను ఒక 100 సంవత్సరాలు ఉంటాను అని చాలా అహంకారంతో బ్రతుకుతుంటారు. అజ్ఞానంతో అవివేకంతో జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు బోధిస్తున్నారు. అంతా శిథిలమవుతుంది, మన జీవితము నశిస్తుంది. ఈ జీవితంలో ఎంతో అందంగా కట్టుకున్నాము, గుడి గోపురాలు అన్నీ పోతాయి. అందుకని మనిషి దేనికోసం తపించాలి, దేనికోసం ప్రాకులాడాలి జీవితంలో అన్న విషయం అర్థం కావాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అని తెలుసుకుంటే అశాశ్వతమైనటువంటి విషయాల కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైన విషయాల కోసం ప్రాకులాడొచ్చు కదా. ఈ జీవితంలో శాశ్వతమైనది దేవుడు ఒక్కళ్ళే. మన జీవితాంత్యమున చివరిన చనిపోతాం, దేవుని ముందు నిలబడతాం. ఆయనకు మన జీవిత లెక్కలు చెప్పాలి. నీకు 60-70 సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేశావు? సమయాన్ని వృధా చేసుకుంటూ నలుగురితో సఖ్యంగా సమాధానంగా ఉండకుండా ఉంటే దేవుడు సహించరు. ఎవరైతే తమకిచ్చినటువంటి జీవితాన్ని ఒక దానముగా భావించి, కానుకగా భావించి, వినయంగా జీవిస్తూ, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి కానుక, ఈ జీవితం, నలుగురికి మంచి చేస్తూ, 4 మంచి మాటలు చెబుతూ, నలుగురు గురించి 4 మంచి మాటలు మాట్లాడుతూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ 60-70 సంవత్సరాలు జీవిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు నిత్య జీవము దొరుకుతుంది. నేను వచ్చింది మీకు నిత్య జీవితమును ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా ఇవ్వటానికి అని చెప్తున్నారు యోహాను శుభవార్త 10వ అధ్యాయములో. అదేవిధంగా 15వ అధ్యాయం 2వ వచనములో, నేను ముందుగా తండ్రి వద్దకు వెళుతున్నాను, మీకోసం నివాస స్థలములను ఏర్పాటు చేసి ఉంచుతాను, సిద్ధపరిచి ఉంచుతాను మీకోసం. మీరు చనిపోయిన తరువాత వచ్చినప్పుడు
ఆ స్వర్గములో మీకు కూడా స్థానము కల్పిస్తాను అని క్రీస్తు ప్రభువు చెప్పారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితము మరణముతో ముగియదు. ఈ జీవితము మరణముతో ముగియదు. మరణము మన జీవితాలకు మార్పు గాని అంతము కాదు అని పునీత పౌలు గారు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ నవంబరు నెల అంతా మృతుల స్మరణ చేసుకుంటూ ఉంటాం. సమాధుల పండుగ చేసుకున్నాం. ఈ నెల అంతా వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే కాకుండా మన జీవితాల గురించి కూడా ఆలోచింప చేస్తున్నాయి దివ్య గ్రంథ పఠనాలు. సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరికీ గుర్తు రావాలి ఇది. రేపో మాపో నేను వస్తాను ఇక్కడికి, రేపో మాపో వేళ్లలాగా నేను కూడా మట్టిలో కలిసిపోతాను. మరణించనటువంటి శాశ్వతమైనటువంటి నాకు ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ తిరిగి దేవుని వద్దకు చేర్చాలి. ఈ ఆత్మను దేవుని వద్దకు పంపాలి. ధనవంతుడు వలె మంటలలో కాలిపోకుండా అబ్రహాము ఒడిలోనికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి నేను. అందుకని ఈ జీవితంలో ప్రభువు నాకిచ్చినటువంటి వనరులను, నాకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఇన్ని సంవత్సరాలను మంచిగా ఉపయోగించుకుంటాను. మంచి మాటలు మాట్లాడతాను, మంచి ఆలోచనలు కలిగి ఉంటాను, మంచి ప్రవర్తనను కలిగి ఉంటాను అని ఎవరైతే చక్కగా వివేకంగా జీవిస్తారో వాళ్ళకు తప్పగా మోక్ష భాగ్యము దొరుకుతుంది. ఉండేది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలే కదా. ఈరోజుండి రేపు పోయేవాడిని తింటాను, తాగుతాను, ఆనందిస్తాను అనుకొని జీవించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గతి ఎలా ఉంటుందో అదే ఉపమానములో క్రీస్తు ప్రభువే చెప్తున్నారు. ధనవంతుడు మంటలలో మలమల మాడుతున్నాడట. తండ్రి అబ్రహామా, ఒక చుక్క నీళ్లు పంపించు అని అడిగితే, అయ్యా కుదరదు, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. ఆపదలో ఉన్న వాళ్ళకి, అక్కరలో ఉన్న వాళ్ళకి, అవసరములో ఉన్న వాళ్ళకి ఒక చుక్క నీళ్లు ఇవ్వలేదు, ఒక ముద్ద అన్నము పెట్టలేదు. నీకిక్కడ నీళ్ళు ఎవరిస్తారు? నీ మంటలలోనే కాలాల్సిందే అని చెప్తారు. దీపముండగానే నీవు ఇల్లు చక్కదిద్దుకోవలసింది. నీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చారు, అప్పుడేం చేశావు? చనిపోయిన తర్వాత తండ్రి అబ్రహామా అంటే నేనేమి చెయ్యలేను. నీకే గనుక బుద్ధి ఉండి ఈ లోకములో ఉన్నప్పుడు చాలాసార్లు విని ఉంటావు ప్రసంగాలు, దేవాలయాలకు వెళ్ళి ఉంటావు, ధర్మశాస్త్రము చదివే ఉంటావు. ఎందుకంటే ఆ ఉపమానములో ఉన్నటువంటి ధనవంతుడు కూడా అన్యుడు కాదు, ఆయన కూడా యూదుడే, ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడే, దేవాలయములో ప్రసంగాలు విన్నటువంటి వాడే. అన్ని విన్నప్పుడు నువ్వు వాటిని పట్టించుకోలేదు? వాటిని ఆలకించి ఎందుకు వాటి ప్రకారం జీవించలేదు? చనిపోయిన తర్వాత వస్తే నేనేమీ చెయ్యలేను, నీ మంటల్లో నువ్వు కాలాల్సిందే అని చెప్తున్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము అశాశ్వతమని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ అశాశ్వతమైనటువంటి విషయాల కోసం ప్రాకులాడకూడదు. చూడండి, మీరు గమనించండి, జీవితంలో ఎన్నో కలహాలు, ఎన్నో మనస్పర్ధలు, పొరుగు వాళ్ళతో మాట్లాడు, ఆలోచనలు ఎప్పుడూ మందిని ముంచే ఆలోచనలే వస్తుంటాయి మనకి. నలుగురు గురించి మన మాటలు నోరు తెరిచామంటే విమర్శించటమే కానీ నలుగురు గురించి మంచిగా మాట్లాడం. మరి ఇటువంటి వాళ్ళు ఉంటేనేమి పోతేనేమి? నలుగురు గురించి మంచి చెప్పలేనటువంటి నోరు ఉన్నా లేకపోయినా ఏం పోతుంది? నలుగురికి మంచి చేయలేనటువంటి వ్యక్తి ఉంటే ఏం పోతే ఏం? నలుగురు మధ్య ఎప్పుడు కలతలు, కల్లోలాలు, మనస్పర్ధలు, పోట్లాట పెట్టే వ్యక్తులు ఈ లోకంలో, ఈ సమాజంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే వేమన అంటాడు, నలుగురికి అన్నం పెట్టలేని వాడు పుడితేనేమి గిటితేనేమి. పుట్టలోన చెదలు ఎన్ని పుట్టట్లేదు, పోవట్లేదు. మన బ్రతుకులు కూడా అంతే అవుతాయి. అందుకని ఉన్న 4 రోజులైనా కానీ నలుగురు గురించి మంచిగా ఆలోచించడం ప్రారంభించాలి. నలుగురు గురించి మంచి మాటలు చెప్పడం ప్రారంభించాలి.
ఈ రోజుల్లో ఒక సొంత కుటుంబంలోనే తోటి కోడలు ఒకళ్ళు పైకి వస్తుంటే, అన్న పైకి వస్తుంటే తమ్ముడు ఓర్వలేనటువంటి స్థితి, సహించలేనటువంటి స్థితి, తోటి కోడళ్ళ మధ్య తగువులు, అన్నల తమ్ముళ్ళ మధ్య తగువులు, బంధువుల మధ్య ఈర్ష్యలు, అసూయలు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే చాలు, రేపో మాపో నేను మట్టి అయిపోతాను. ఈ అహంకారము, నాది నేను అన్న భావం ఎక్కడికి పోతుంది? అందుకే ఉపదేశకుడు 12వ అధ్యాయము 7వ వచనములు అంటాడు, పోయిన తర్వాత శరీరమేమో మట్టి అయిపోతుంది, ఆత్మ ఏమో దేవుని దగ్గరకు వెళుతుంది. ఈ మట్టిలో కలిసిపోయే ఈ జీవితం కోసం ఎన్ని అగచాట్లు, ఎన్ని ప్రాకులాటలు. ఇది గుర్తుంటే మనిషికి, నేను రేపో మాపో మట్టిలో కలిసిపోతాను అని గుర్తుంటే మనలో వినయము పుడుతుంది. విజ్ఞానము వినయానికి దారితీస్తుంది. విజ్ఞానం అంటే ఏంటి? నేను రేపో మాపో పోతాను, మట్టిలో కలిసిపోతుంది నా శరీరము, నా పదవులు, నా అధికారాలు, నా ఆస్తిపాస్తులు, అందచందాలు నాతో పాటు రావు, మట్టిలో కలిసిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి, మట్టిలో పెడితే ఏం జరుగుతుంది మన గురించి? మట్టిలో పెట్టినప్పుడు మన శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా? ఒక 10 రోజుల తర్వాత పురుగులు పడతాయి, ఇంకొక 20 రోజులు 30 రోజుల తర్వాత కుళ్ళిపోతుంది. అది మన బ్రతుకు, అది జీవిత సత్యం. ఇది గుర్తుంటే ఎవరికైనా కానీ వినయం ఉంటుంది. ఎందుకు ఎగిరెగిరి పడాలి జీవితం, రేపో మాపో పోయేవాడినే కదా. మా తోటి కోడలు ఒక మాట అన్నది, నేను 4 మాటలు అనకపోతే నిద్ర పట్టదు మనకి. ఎందుకు? అహం దెబ్బతిన్నది. కానీ ఇవన్నీ రేపో మాపో పోయేవే అని గుర్తుంటే కలతలు ఉండవు, కల్లోలాలు ఉండవు, కలహాలు ఉండవు, కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు. ఉన్న 4 రోజులు సమాధానంగా జీవిస్తారు. ఉన్న 4 రోజులైనా కానీ నలుగురితో సమాధానంగా బ్రతకాలి అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఒకవేళ ఉదాహరణగా చెప్తాను, మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి, జీవితంలో ప్రశాంతంగా సమాధానంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. నిజమా కాదా? భయం లేకుండా సంతోషంగా సమాధానంగా ఉండాలి ఉన్న 4 రోజులైనా. ఇది దొరకాలి అంటే, ప్రశాంతంగా నిద్రపోవాలి అన్నా, జీవితంలో శాంతి సమాధానాలతో సఖ్యతతో ఉండాలి అన్నా నేను చెప్పే విషయాలను గుర్తుంచుకోండి. మనసులో ఆలోచనలను అవి శుద్ధమైనవై ఉండాలి. ఎవరి గురించి చెడు ఆలోచించబాకండి. సాధ్యమైనంత వరకు మంచే ఆలోచించండి. యేసు ప్రభువుని ముండ్ల కిరీటంతో తలపై ఉంచి కొట్టారు, స్తంభానికి కట్టి కొరడా దెబ్బలు కొట్టారు, సిలువను వేసి ఆయనను కలువరి కొండపైకి నడిపిస్తున్నారు, పైన మేకులు దించి సిలువకు అంటగొట్టారు. అప్పుడు ప్రభు అంటారు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటారు. వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారో. అయినా కానీ యేసు ప్రభు వాళ్ళ తరపున వాదిస్తున్నారు తండ్రి దగ్గర. నాయన, వీళ్ళేదో తెలుసో తెలియకో చేశారులే, క్షమించు అని అంటున్నారు. మన జీవితంలోనైతే ఎవరైనా తెలియక ఒక పని చేసినా కానీ వాడు తెలిసే చేశాడని చెప్పి మనము కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ఆలోచనలు శుద్ధమై ఉంటాయో, నలుగురు గురించి మంచిగా ఆలోచిస్తాము, వాళ్ళు మంచిగా పైకి రావాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. ఎవరైనా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే మనము సంతోషించగలగాలి. అది మంచి మనస్తత్వం అంటే. నోరు తెరిచామంటే వాళ్ళను వీళ్ళని ముంచే మాటలు కాకుండా, వాళ్ళను వీళ్ళను విమర్శించే మాటలు కాకుండా ఒక మంచి మాట రాగలిగితే మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు చెప్తాం, మీరెవరితోనైనా కానీ మీ తోటి కోడల గురించో, మీ తమ్ముడు గురించో, మీ స్నేహితుడి గురించో చెడు మాట్లాడారనుకుందాం. 1 గంట తర్వాత వాడు ఫోన్ చేశాడు అనుకోండి, మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అమ్మో, నేను అన్న మాటలు చెప్పిందేమో పోయి మా తోటి కోడలకి. నిజమా కాదా? నిద్ర ఆడబట్టుద్ది, మీకు పట్టదు. మనం చెడు మాట్లాడినప్పుడు, ఇతరుల గురించి చెడు పనులు చేసినప్పుడు, ఇతరులను బాధించినప్పుడు
మనకు సమాధానం ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు అనుకుంటారు. మీరు చెడు మాట్లాడటం వల్ల అటు అవతలి వ్యక్తికి ఏమీ కాదు. నిజంగా సమాధానాన్ని కోల్పోయేది మీరే, మనమే. అందుకని నోరు తెరిస్తే మంచి మాట్లాడండి, లేకపోతే మాట్లాడబాకండి. ఆలోచిస్తే మంచి ఆలోచించండి ఇతరుల గురించి, లేకపోతే ఆలోచించబాకండి. ఏదన్నా చేస్తే మంచే చెయ్యండి. ఈ 3 చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, కానీ సమాధానంగా ఉండగలుగుతారు. ఉన్నవాడు పడుకుంటాడు, లేనివాడు పడుకుంటాడు. ఉన్నవాడు తింటాడు, లేనివాడు కూడా ఏదో ఒకటి తిని బ్రతుకుతూనే ఉంటాడు. అది జీవితం. అందుకని విజ్ఞానంగా జీవించడం నేర్చుకోవాలని ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు బోధిస్తున్నారు. రేపో మాపో పోయే జీవితం అని గుర్తుంచుకుంటే వినమ్రులమవుతాము. వినయం వస్తుంది జీవితంలో. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ సఖ్యత ఉంటుంది. వినయం అంటే ఏంటి? పునీత పౌలు గారు చెప్తారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయంలో, యేసు ప్రభు తాను దేవుడైనప్పటికీ తన దైవత్వమును గణించక మనలాగా మానవుడయ్యారు, వినమ్రుడయ్యారు అని చెప్తూ మనతో అంటారు, మీరు మీకంటే ఇతరులు శ్రేష్ఠులు అని భావించండి. మీ పక్కమ్మటి వాళ్ళు మీకంటే మంచి వాళ్ళని భావించండి. ఎప్పుడైతే మీ పక్కమ్మటి వాళ్ళు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు వీళ్ళందరూ మంచివాళ్లే అని భావిస్తారో, వాళ్ళు ఏది చెప్పినా కానీ మీరు గౌరవిస్తారు వాళ్ళ అభిప్రాయాలను. ఎక్కడైతే పరస్పర గౌరవం ఉంటుందో, ఇప్పుడు మీరు ఏదైనా చెప్పినప్పుడు నేను విని గౌరవిస్తే సఖ్యత ఉంటుంది. వీళ్ళకేం తెలుసులే అని అంటే సఖ్యత ఉండదు. భార్య భర్త మధ్య కల్లోలాలు, కలహాలు, లేకపోతే పోట్లాట ఎందుకు వస్తుంది? పరస్పర గౌరవం లేనప్పుడు. ఎందుకు పరస్పర గౌరవం ఉండదు? ఆయన అనుకుంటాడు నీకేం తెలియదులేని ఆయన అనుకుంటాడు, ఆమెను గౌరవించడు. అందుకే వాళ్ళ మధ్య సఖ్యత ఉండటం లేదు. ఈ మధ్య చాలా వివాహాలు కష్టాల్లో ఉన్నాయి, విడిపోతున్నారు. దానికి ఒకే ఒక కారణం, గర్వం, అహంకారం, అజ్ఞానం. ఇతరులను గౌరవించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనము ఎప్పుడైతే వినయంగా ఉంటామో, అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, అంతా చేయగలను అని ఎవడైతే అనుకుంటాడో అక్కడ సఖ్యత కుదరదు. నాకు చదువు ఉంది, నేను అందరికంటే విజ్ఞానవంతుణ్ణే, చాలా అనుభవం ఉంది, వీళ్ళకేం తెలుసులే అని అనుకుంటే అక్కడ సఖ్యత ఉండదు. అందరూ తెలివిగల వాళ్ళే, అందరూ విజ్ఞానవంతులే. దేవుడు చిన్నపిల్లల్లో కూడా విజ్ఞానాన్ని పెడతారు. అదొక దేవుని యొక్క దానం, అది విజ్ఞానం అనేది. అందుకని అందరినీ గౌరవించాలి, అందరి మాటలను శ్రద్ధగా వినాలి. నేను చెప్పేదే కరెక్ట్ అనుకోకూడదు. ఎప్పుడు నీకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వినయంగా ఉంటామో అక్కడ అందరినీ గౌరవిస్తాము, అందరి అభిప్రాయాలను గౌరవిస్తాము. అప్పుడు సఖ్యత ఉంటుంది. అది కుటుంబంలో కానివ్వండి, సంఘములో కానివ్వండి. ఈరోజు ప్రత్యేకంగా ఈ దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నువ్వు లోకమంతటినీ జయించినా కానీ, పొందగలిగినా కానీ నీ ఆత్మను కోల్పోతే ఏమి లాభము అని యేసుప్రభు అంటారు సువిశేషాలలో. ఈ లోకమంతటినీ గడించినా, జయించినా, పొందినా నీ ఆత్మను కోల్పోతే, చనిపోయిన తర్వాత మంటల్లోకి పోతే ఇంకేమి లాభం? 60-70 సంవత్సరాలని అర్థం. అందుకని మన ఆత్మను రక్షించుకోవాలి. చివరికి దేవుని దగ్గరకు చేరాలి. మనము చనిపోయిన తర్వాత నిత్య జీవం అక్కడే ఉంది. అందుకని ఈ లోకములో విజ్ఞానంతో జీవించాలని, వివేకంతో జీవించాలని, వినయంతో జీవించాలని, అందరితో సఖ్యంగా ఉంటూ శాంతి సమాధానాలతో జీవించాలని ప్రయత్నించండి. దానికోసం దేవుని ప్రార్థన చేద్దాం. అర్థమైంది కదా నేను చెప్పిన మాటలు? ధనవంతుడితో అబ్రహాము అదే అంటాడు, తండ్రి అబ్రహామా, నా గతి ఏదో ఇట్లా అయింది, దయచేసి ఆ లాజరును పంపించు కిందకు. నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్లకు నా గతి పట్టకుండా ఉండాలి అంటే లాజరును పంపించు, అప్పుడైనా వాళ్ళు మారతారు అని అన్నప్పుడు అబ్రహాం అంటాడు, ఎందుకు? అక్కడ చాలామంది గురువులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఆ మాటలు వింటే చాలు,
లాజరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు. మనం కూడా ఆదివారం వస్తాము, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాము, ప్రసంగాలు వింటాం, కానీ వచ్చిన వాళ్ళలాగానే ఇంటికి వెళతాం. 10 సంవత్సరాల క్రితం మీలో ఓపిక బాగానే ఉండేది. ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకునేవాళ్ళు. 10 సంవత్సరాలు వాక్యం విన్న తర్వాత ఇంకా దరిద్రంగా మారుతూ ఉంటాం. జీవితంలో ఎదిగిన కొద్దీ మనలో గర్వం పెరుగుతుంది, కలహాలు పెరుగుతాయి, ఆలోచన విధానం ఇంకా దౌర్భాగ్యంగా తయారవుతూ ఉంటుంది. మెరుగుపడవలసింది పోయి, మేలు అవ్వాల్సింది పోయి, మంచిగా మారాల్సింది పోయి మనము చెడు మార్గంలో ఎక్కువగా వెళుతూ ఉంటాం. నేను అందరి బ్రతుకులు అంతే, నేను మిమ్మల్ని అనడం లేదు, మనందరం అంతే. సంవత్సరాలు పైకొచ్చినా కొంది దేవుని వాక్యాన్ని వింటున్న కొలది మనలో మార్పు రావాలి, మన ఆలోచనలు శుద్ధీకరింపబడాలి. అప్పుడే మన జీవితం ఈ పూజలకు, ఈ ప్రార్థనలకు, ఈ ప్రసంగాలకు ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఈ సమయమంతా వ్యర్థమే. నేను గొంతు చించుకొని చెప్పడము, లేకపోతే గురువులు మాట్లాడటము, మీరు వినడము సమయం వృధా. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఈ చెప్పినటువంటి మాటలను మీరు వింటున్నారు, వీటిని ఈ రోజుతో వదిలిపెట్టకూడదు. ఇది జీవాన్నిచ్చే వాక్కులు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మార్గములో సత్యం ఉన్నది, నా మాటలలో సత్యం ఉన్నది. నా మాటలు మీ జీవితాలకు వెలుగును చూపిస్తాయి. అందుకే ఇందాక ప్రత్యుత్తర గీతంలో పాడాము, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపం, నాకు మార్గాన్ని చూపిస్తుంది. సంకీర్తనకారుడు 119వ సంకీర్తన 105వ వచనంలో ఉంటుంది, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము. నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అని నాకు నీ వాక్యం నేర్పుతుంది ప్రభు. అందుకని ఆ మాటలను వినాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో మొదట్లోనే చదువుతాము. యావే ప్రభు అంటారు ఇశ్రాయేలు ప్రజలతో, వినండి, ఈ మాటలను వినండి, ధ్యానించండి. రాత్రి బవళ్ళు ఈ మాటల గురించి ధ్యానించండి. నలుగురు కూర్చున్నప్పుడు ఈ మాటల గురించే మీరు చర్చించుకోండి అని చెప్తారు. ఈ వాక్యములో జీవమున్నది, మార్గమున్నది, సత్యమున్నది, వెలుగున్నది. కాబట్టి ఈ మాటలని ఇక్కడ విని ఇక్కడ వదిలిపెట్టవద్దు. వినాలి, హృదయములో పదిలపరచుకోవాలి, మదిలో ధ్యానిస్తూ ఉండాలి. మీరు వింటున్నటువంటి దైవవాక్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. హృదయములో పదిలపరచుకొని మదిలో ధ్యానిస్తూ ఉంటే మన జీవితాలు మారతాయి. దేవుని యొక్క వాక్యం మన జీవితాలలో అద్భుతాలు చేస్తుంది, మన జీవితాలను మారుస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ఆలకించండి, హృదయములో పదిలపరచుకోండి, మదిలో ధ్యానిస్తూ ఉండండి. అప్పుడు తప్పకుండా నిత్య జీవాన్ని పొందగలుగుతాం. ఈ ఉన్న 4 సంవత్సరాల జీవితంలో కూడా సంతోషంగా బ్రతకగలుగుతాం. సంవత్సరాలు పెరుగుతున్న కొలది మన జీవితంలో మార్పు ఉండాలి, మంచి వాళ్ళం కావాలి. అందుకని ఆలోచించుకోండి, 10 సంవత్సరాల క్రితం నేను ఎటువంటి వాడిని, ఇప్పటికేమైనా మార్పు వచ్చిందా? ఎన్ని ప్రసంగాలు విన్నాను, ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను, అయినా నా జీవితం మెరుగుపడిందా లేదా? ఈ విషయాలను గుర్తు చేస్తుంది ఈనాటి దివ్య గ్రంథ పఠనాలే కాకుండా ఈ చివరి వారాల్లో వచ్చే పఠనాలన్నీ ఈ విషయాన్ని, ముఖ్యంగా నవంబర్ నెలలో మనము ధ్యానించవలసినటువంటి అంశం ఇది. తప్పకుండా ఈ దేవుని యొక్క వాక్యం మనందరినీ శుద్ధీకరిస్తుందని, మనందరి జీవితాలను మారుస్తుందని, మారవాలని ప్రార్థన చేద్దాం. మన జీవితాలు మెరుగుపడాలి. ఎప్పుడు పోతామో తెలియదు, ఈ రాత్రే పోవచ్చు, సమయము లేదు మనకు. అందుకనే ఈరోజే చివరి రోజు అనుకోవాలి. మనస్పర్ధలుంటే ఈరోజే మనం క్షమించుకోవాలి. అప్పుడు మనము పోయిన తర్వాత స్వర్గములోనికి వెళ్ళగలుగుతాం. నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానులే, 10 సంవత్సరాలు బ్రతుకుతానులే అనుకుంటే ఆ రోజే దేవుడు కనిపించారట. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఓరి అవివేకి, ఈ రాత్రే పోతావు నువ్వేదో 100 సంవత్సరాలు బ్రతుకుతావు అని అనుకుంటున్నావు అని ప్రభువు చెప్తారు. అట్లానే మనతో కూడా చెప్తున్నారు, ఈరోజే పోతావు, రేపే పోతావు. అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగరూకతతో, వివేకంతో జీవించండి అని దివ్య గ్రంథ పఠనాలు మనకు పిలుపునిస్తున్నాయి.
ఇది ఈనాటి సువిశేషాల యొక్క సందేశం. రెండవది, ఈరోజు మన బిడ్డలు కొంతమంది దివ్య సప్రసాదాన్ని లోకొనబోతున్నారు. ఎవరెవరమ్మా చేయెత్తండి. వెయిట్ డ్రెస్సెస్ మీరు భద్రమైన అభ్యంగాన్ని కూడా పొందబోతున్నారు కదా. జపాలు నేర్చుకున్నారా? దివ్య సప్రసాదం అనగానేమి? భద్రమైన అభ్యంగం అంటే ఏంటి? వెనక లైన్ వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్, ఇద్దరు ముగ్గురు బాగానే నేర్చుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ గుడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం మగవాళ్ళ సంఖ్య ఎక్కువే ఉంది. చాలా సంతోషం. మన సంఘాలలో ఎక్కడ చూసినా కానీ స్త్రీలు ఎక్కువ ఉంటారు. వెరీ గుడ్, చాలా సంతోషం, మంచి సంఘం. అయితే వీటి గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. దివ్య సప్రసాదం అంటే మనము ఉపదేశకుడు 12వ అధ్యాయం 7వ వచనం గురించి ఇందాక చెప్పాను. మనిషి అంటే ఆత్మ శరీరాల కలయిక. మనకు శరీరం ఉంది. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తారంటే కొంత మట్టిని తీసుకొని ఊదుతారు, జీవం పోస్తారు. ఆ మట్టి శరీరము, ప్రాణం దేవుని యొక్క శ్వాస. అంటే మనిషి అంటే మనము నిలబడి వినండి ఇంకొక 5 నిమిషాలు. మనిషి అంటే ఆత్మ శరీరముల కలయిక. శరీరము మట్టి నుంచి వస్తుంది, జీవము ఆత్మ దేవుని నుంచి వస్తుంది. అయితే చనిపోయినప్పుడు ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోకి పోతుంది. శరీరమేమో దేవుని వద్దకు వెళుతుంది. ఎందుకంటే ఆత్మ ఏమో దేవుని వద్దకు వెళుతుంది. ఎందుకు? ఆత్మకు చావు ఉండదు. దేవుని యొక్క జీవం అది, పరమాత్ముడు ఇచ్చినటువంటిది అది. అందుకని చావు ఉండదు. ఈ లోకంలో మీరు పిల్లలు పుట్టినప్పుడు నేను చూశాను, చిన్నపిల్ల తల్లులు నోట్లో కుక్కుతూ ఉంటారు అన్నము పాలు. చాలా పిల్లలు లావు కావాలని, మీ అబ్బాయి బరువు పెరగాలని, ఎత్తు కావాలని తిండి పెడతా ఉంటారు కదా. అంటే ఆత్మ శరీరాల కలయిక అని చెప్పాను. ఈ శరీరానికి లావు కావడం కోసం, ఎత్తు పెరగడం కోసం తిండి పెడుతూ ఉంటాం, ఆహారం ఇస్తూ ఉంటాం. అట్లానే ఆహారం పెట్టకపోతే నీరసపడిపోతుంది శరీరం, కదలదు, కుప్పగూలిపోతుంది. ఒక 10 రోజులు పెట్టకుండా ఉన్నారంటే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఆహారము ద్వారా శరీరము పోషింపబడుతుంది, ఎదుగుతుంది. ఆహారం ఆపేస్తే క్షీణిస్తుంది. మరి అట్లానే మనలో ఆత్మ కూడా ఉంది, జీవము కూడా ఉంది, ప్రాణం కూడా ఉంది. దీనిని కూడా పోషించాలి, దీనిని కూడా బలపరచాలి. దీనిని బలపరచటానికి క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆహారమే ఈ దివ్య ప్రసాదం. గోధుమప్పము యొక్కయు ద్రాక్షారసము యొక్కయు గుణములలో ఉండే యేసునాథుని యొక్క దివ్య శరీరము, దివ్య రక్తము. అది ఎందుకు ఇచ్చారు? మన ఆత్మను పోషించటానికి, ఆత్మను బలపరచటానికి. ఎందుకు కావాలండి బలం? 3 పూటల తింటే చాలు కదా, శరీరం గట్టిగుంటే చాలు కదా. ఆత్మను ఎందుకు బలపరచటం అని అనొచ్చు. శరీరాన్ని ఎందుకు బలపరచాలి? విటమిన్లు, పోషకాహారాలు అన్నీ ఉండాలి శరీరానికి. ఎందుకు? రోగాలను తట్టుకోవడం కోసం, అంతే కదా. శరీరానికి శక్తి, పోషకాహారాలు ఇవ్వకపోతే అన్ని రోగాలు వస్తాయి. అలానే ఆత్మను కూడా పోషించాలి. ఆత్మ బలహీనపడితే ఏం జరుగుతుంది? అన్ని శోధనలకు తలవంచి అన్ని వ్యసనాలకు, అన్ని చెడు అలవాట్లకు బానిస అయిపోతాడు మనిషి. ఈ శోధనలను తట్టుకొని ఈ జీవిత యాత్రలో సన్మార్గములో పయనించాలి అంటే ఆత్మ కూడా బలమైనదై ఉండాలి. సైతాను శోధనకు లొంగకుండా మంచి మార్గములో నడవాలి, మంచి మాటలే రావాలి, మంచి పనులే చెయ్యాలి,
మంచి ఆలోచనలే ఉండాలి అంటే మన ఆత్మ కూడా బలపడాలి. ఆత్మను బలపరచటానికి దేవుడిచ్చినటువంటి ఆహారం ఈ దివ్య సప్రసాదం. యేసు ప్రభు 40 రోజుల పాటు ఆయన ఎడారిలో ఉపవాసం చేశారని వింటున్నాం మనం. ఆ సమయంలో సైతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తుంది. ఏంటయ్యా, నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవించాలంటున్నావు, నా కాళ్ళు మొక్కు, నిన్ను రాజుని చేస్తాను, ఈ ప్రపంచమంతా నీకిస్తాను అని శోధిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నీ స్వలాభం కోసం ఉపయోగించుకో, ఎవరినో ఉద్ధరించుదామంటున్నావు, దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలంటున్నావు, నీకెందుకు ఆ పనంతా? ఆ తండ్రి దేవుడు నీకు ఇచ్చేది సిలువ తప్ప ఏమీ లేదు, నా మాట విను, నిన్ను రాజుని చేస్తాను అని సైతాను యేసు ప్రభువుని శోధించింది. కానీ ఆయన బలవంతుడు కాబట్టి, ఆత్మచేత నింపబడినవాడు కాబట్టి, దేవుని అభిషేకం చేత నింపబడినవాడు కాబట్టి ఏ సైతాను శోధనకు లొంగకుండా చివరి వరకు తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చాడు. అందుకే మరణాన్ని జయించి తిరిగి స్వర్గరాజ్యములో దేవుని సన్నిధికి చేరుకున్నారు ప్రభు. అట్లానే మన ఆత్మ కూడా దేవుని వద్దకు చేరాలి అంటే ఈ జీవిత యాత్రలో ఎటువంటి వ్యసనాలకు, దుష్ట శక్తులకు లోనవ్వకుండా, సైతాను బారిన పడకుండా మంచి మాటలు, మంచి పనులు చేయగలగాలి. ఈ మంచి పనులు చేయడానికి, మంచి మాటలు చెప్పడానికి నేను ఆరంభంలో చెప్పినట్లు మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి క్రియలు ఇవి కావాలి అంటే, ఇవి చెయ్యాలి అంటే మన సొంత శక్తితో మనము చేయలేము, బలహీనులము. అందుకే క్రీస్తు ప్రభువు తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చారు. ఇది తినండి, మీ ఆత్మ బలపడుతుంది, మీరు మంచి మాటలు చెప్పగలుగుతారు, మంచి మాటలు మాట్లాడగలుగుతారు, మంచి పనులు చేయగలుగుతారు. అందుకే మనము ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తినేది. దివ్య సప్రసాదము మన ఆత్మలకు ఆహారం, మన ఆత్మలను బలపరుస్తుంది. ఈ జీవిత యాత్ర ఎంతకాలము? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలి, స్వర్గాన్ని చేరుకోవాలి. ఈ ఆత్మ శక్తితోనే అక్కడ వరకు చేరుకోగలుగుతాం. ఈ జీవిత యాత్రలో నిరాశకు గురి కాకుండా, నిస్పృహకు గురి కాకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా చివరి వరకు, ఈ యాత్ర ముగిసే వరకు నడవాలి, ధైర్యంగా నడవాలి అంటే ఈ ఆహారాన్ని భుజించాలి. ఎవడైతే ఈ ఆహారాన్ని ఇది జీవాహారము అని ప్రభువు చెప్తున్నారు. మన జీవానికి, మన ప్రాణానికి, మన ఆత్మకు ఆహారం ఇది. రాజుల గ్రంథములో ఇది చివరి సంఘటన చెప్పి ముగిస్తాం. రాజుల గ్రంథములో ఎలియా ప్రవక్త జెజబేలు రాణికి భయపడి పారిపోతున్నాడు. ఆమె చంపటానికి చూస్తుంది ప్రవక్తను. దారిలో ఆయన కుప్ప కూలిపోతాడు. 1 రోజు 2 రోజులు పరుగులు తీసిన తర్వాత కుప్ప కూలిపోయి ఈ విధంగా అంటాడు, ప్రభు ఇక చాలు, ఇక జీవితం నేను కొనసాగించలేను, ధైర్యం లేదు నాకు, ఆమెను తట్టుకునే ధైర్యం లేదు, ఇక నా ప్రాణాన్ని తీసుకో అని అంటాడు. అప్పుడు ప్రభువు స్వర్గము నుంచి ఆహారాన్ని, పానీయాన్ని పంపుతారు. అది భుజించినటువంటి ఏలియా ప్రవక్త 40 రోజుల పాటు ఎడారి మార్గములో నడుస్తాడు. చివరికి దేవుని సన్నిధితో నిండిన హోరేబు పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించగలుగుతాడు అని రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో చదువుతాం. మన జీవిత యాత్ర ఇది. ఎన్నోసార్లు ఇక చాలు ప్రభు, చస్తే బాగు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు ఎందుకు నాకు, ఈ జీవితం అంటే వ్యాధి బాధలే, అన్నీ కష్టాలు కన్నీళ్లే, నిరాశకు లోనవుతాం, ఇక చాలు అనుకుంటాం. కానీ ఈ భోజనం మనకు శక్తినిస్తుంది, దేవుని సన్నిధికి చేరే వరకు మనలను నడిపిస్తుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భోజనాన్ని తింటూ ఉండాలి. ఇది ఆత్మకు బలాన్ని ఇస్తుంది, మంచి మార్గంలో నడవటానికి, చివరికి దేవుని సన్నిధికి చేరే వరకు మనలను నడిపిస్తుంది. అదేవిధంగా భద్రమైన అభ్యంగనము ద్వారా ఈరోజు వాళ్ళు ఆత్మాభిషేకాన్ని పొందబోతున్నారు. జ్ఞాన స్నానములో ఒకసారి పవిత్రాత్మ దిగివచ్చి మనలను తన బిడ్డలుగా చేసుకున్నది. కానీ ఆ రోజు వాళ్ళు విశ్వాసాన్ని ప్రకటించారు. మీరు ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నారా అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాన్న సమాధానం చెప్పారు.
ఎందుకు? వాళ్ళకంత అవగాహన లేదు ఆ రోజు. కానీ ఈరోజు పెద్దయ్యారు. ఈరోజు అవగాహనతో అదే ప్రశ్నలను నేను వేసినప్పుడు అవును విశ్వసిస్తున్నాను అని చెప్పబోతున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరిచే రోజు ఇది. ఈరోజు దేవుడు తన ఆత్మను పంపించి వీళ్లకు 7 వరాలను ఇవ్వబోతున్నారు. ఏంటమ్మా వరాలు ఏంటి? మీకు ఈరోజు రాబోయే 7 వరాలు ఏంటవి? పవిత్రాత్మ వరాలు: జ్ఞానము, బుద్ధి, విమర్శ, తెలివి, దృఢము, భక్తి, దైవ భయం. ఈ రోజు నుంచి మీకు తెలివి వస్తుంది. ఈ రోజు నుంచి విమర్శ అంటే మంచేదో చెడేదో తెలుసుకోగలిగే శక్తి దేవుడు ఇవ్వబోతున్నారు. భక్తిలో దృఢపడబోతున్నారు. ధైర్యంగా సైతానును ఎదుర్కొనే శక్తి వీళ్ళకి రాబోతుంది. దృఢము అంటే అర్థము అది. బుద్ధి, జ్ఞానము, భక్తి, దైవ భయం ఇవన్నీ ఈరోజు పవిత్ర ఆత్మ అభిషేకం ద్వారా పొందబోతున్నారు. ఇక నుంచి విశ్వాసంలో దృఢంగా ఉండాలి. మంచేదో చెడేదో మీరే ఎంచుకోవాలి. ఎప్పుడూ మంచినే ఎన్నుకోవాలి. అప్పుడే జీవితంలో సంతోషంగా ఉంటారు. మన బిడ్డలపై పవిత్రాత్మ దిగి రావాలి అని అందరం కలిసి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనం కూడా జ్ఞానస్నాన సమయములో పొందినటువంటి ఆ పవిత్రాత్మను మరొక్కసారి గుర్తు తెచ్చుకొని మనందరినీ అభిషేకించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరం నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ జ్ఞానస్నానములో మనం చేసినటువంటి ప్రమాణాలను నూతనపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారల్లో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఇదే మన విశ్వాసం, ఇదే తిరుమల విశ్వాసం. ఆరాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. ఉండుటకై మీ పవిత్రాత్మను వీరిపై పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనడి జ్ఞానవరములను దయచేయుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. మాపై దిగిరావా, మాపై దిగిరావా.
చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. జీవిత మధుర కానుక ఇదియే విధవరాలి పేద కానుక. ఇదియే మా జీవిత మధుర కానుక ఇదియే విధవరాలి పేద కానుక. ఇదియే ఆబేలుని ఆత్మ కానుక ఇదియే ఆబేలుని ఆత్మ కానుక. ఇదియే పాపాత్ముల పుణ్య కానుక ఇదియే పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. ఇదిగో అప్పద్రాక్షరస కానుక ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో అప్పద్రాక్షరస కానుక ఇదిగో దుఃఖ బాధ దీన కానుక. ఇదిగో శరీరాత్మ చిన్న కానుక ఇదిగో శరీరాత్మ చిన్న కానుక. ఇదిగో పూజ నైవేద్య కానుక ఇదిగో పూజ నైవేద్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనుటులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేమర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన మీ యందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగియున్నాము. శరీరధారులమయ్యున్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకొనియున్నాము. యేసును మృతులలో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమ రహస్యములో శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళములతోనేకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మిమ్మల్ని ఆరాధించున్నాము స్వామి. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై
ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఎలినవారా, ఓ నా సర్వేశ్వర, మిమ్మల్ని ఆరాధించుచున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యేసేబుతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువులను, జ్వానీస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశర చేతున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విన్న వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమని వీక్షించుతూ నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లోక జీవితం దేవుడిచ్చినటువంటి దానం అని గ్రహించి వినయంగా జీవించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలన్నీ శుద్ధీకరింపబడి నలుగురికి సంతోషాన్నిచ్చే విధంగా ఉండాలి అని, నలుగురిని గాయపరిచే విధంగా ఉండకూడదని ప్రార్థన చేద్దాం.
దేవుడు ఈ సంఘాన్ని దీవించాలని, విశ్వాసములోనే కాకుండా అన్ని రంగాలలో మన కుటుంబాలు ఎదగాలి అని, విశ్వాసములో జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాన్ని సమృద్ధిగా పొందాలి అని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి
తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. వేదనలో శోధనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, వేదనలో శోధనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు మీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్ర ఆత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు
మిమ్మందరినీ ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించునట్లు పవిత్ర ఆత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సప్రసాదము భద్రమైన భంగం పొందిన పిల్లలు దయచేసి ముందుకు రండి. బిషప్ గారితో ఫోటో దిగుదరు. పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరా